వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ శ్రీను అతని భార్య ఇంటికి ఒకరిపై ఒకరు పోలీస్ కంప్లైంట్స్ చేసుకున్నారు. అయితే పిల్లలపైన తన భర్త దాడి చేసి దుర్భాషలాడారని వాణి టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక పిల్లలను తీసుకొని వాణి తనపై దాడి చేసేందుకు వచ్చిందని శ్రీను కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇలా పరస్పర ఫిర్యాదులతో ఈ వివాదం మరో స్థాయికి చేరింది. చెప్తాను సార్. అలాగే సార్. ఓకే సార్. గుడ్ చెప్తాను సార్. అలాగే సార్. ఓకే. పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకోవడానికి ముందు దువ్వాడ ఇంటి దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. మాధురి ప్రెస్ మీట్లో ఆగ్రహం వ్యక్తం చేసిన దువ్వాడ శ్రీను భార్య, పిల్లలు ఆయన ఇంటి దగ్గరకు వెళ్లి ఆందోళన చేశారు. ఇంట్లో నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఆయన నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తలుపులు తీసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో శ్రీను తన పిల్లలపై దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత ఆయన సన్నగా ఉండే మార్బుల్స్ ప్లేట్తో దాడి చేయడానికి తన భార్యపైకి వెళ్లారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే కొడతానని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక చేతనైతే కొట్టి చూడాలని వాణి కూడా సవాలు విసిరారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. వాణి మాత్రం రాత్రంతా దువ్వాడ ఇంటి దగ్గరే కుర్చీలపై పడుకున్నారు. తనకు న్యాయం జరిగేంత వరకు కదలనని ఆమె చెప్పారు. ఎంత